మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మనం అందరూ భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం పంగల కార్తిక్ యాదవ్ సన్ ఆఫ్ వరదరాజు బంగారపాలెం మండల్ మన దేశ సురక్ష కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. నేను ఈ సందర్భంగా తన ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను చిత్తూరు జిల్లా ప్రజల తరఫు నుంచి కూడా అతని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎన్నికల సందర్భంగా పూర్వ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సార్ మరియు ఎస్పీ మణికాంఠల్ గారి ద్వారా విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేయడం జరిగినాయి. నేను ప్రతి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యంగా దీపక్ 2 స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 3,17,158 ఫ్యామిలీస్ లబ్ధి పొందారు. ఇప్పటి వరకు సుమారుగా 25 కోట్ల వరకు సాయం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వాళ్ళ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ అమౌంట్ పెంచడం జరిగింది. కొత్త పెన్షన్ చూస్తే ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4,000 రూపాయలు చేయడం జరిగింది. వికలాంగ్ పెన్షన్ 6,000 రూపాయలు చేయడం జరిగింది. పూర్తిగా వికలాంగ్ వర్గం పెన్షన్ కూడా 15,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ పెన్షన్ కార్యక్రమం ద్వారా జిల్లాలో 2,66,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు. సుమారుగా ఇప్పటి వరకు చూస్తే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,000 కోట్ల వరకు పెన్షన్ అమౌంట్ కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. గ్రామాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎంజీఎన్ఆర్జీఎస్ పథకాల క్రింద ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగినాయి. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా జిల్లాలో 1,609 సీసీ రోడ్ 110 కోట్లు నిధులతో ప్రారంభించడం జరిగినాయి. ఇప్పటి వరకు 1,100 పనులు పూర్తి కూడా చేయడం జరిగినాయి. ఖచ్చితంగా ఈ పనితో గ్రామ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది. వచ్చే మార్చ్ నెల లోపల మిగతా పనులు కూడా పూర్తి చేయడం జరుగుతాయి. ఇంకా కాకుండా జిల్లాలో ఎంజీఎన్ఆర్జీఎస్ పథకాల క్రింద 2,180 కెటల్ షెడ్స్ కూడా మంజూరు చేయడం జరిగినాయి. కెటల్ షెడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా సుమారుగా 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ కెటల్ షెడ్స్ ద్వారా మిల్క్ ప్రొడక్షన్ మరియు యానిమల్ హెల్త్ ఎస్పెక్ట్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నేను ప్రతి ఒక్క రైతుల తరఫు నుంచి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఆదేశం వరకు ప్రతి సోమవారం జిల్లా వ్యాప్తంగా మండల్ స్థాయి PGRS పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నీట్గా ప్రజల నుంచి ప్రతి ఒక్క గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 40,000 గ్రీవెన్స్ ఆన్లైన్ పోర్టల్లో దర్జ్ చేయడం జరిగినాయి. జిల్లా ప్రభుత్వం వాటిని నాణ్యమైన రీతిలో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది.